హలో, వెల్కమ్ టు 24 ట్రిక్స్ విద్యాలయం. ఈరోజు ఈ వీడియోలో ముఖ్యమంత్రికి సంబంధించిన ప్రకరణం 164(1)ని ఏ విధంగా చాలా ఈజీగా గుర్తుపెట్టుకునే విధానం చూద్దాం. అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వచ్చేసి ముఖ్యమంత్రి కేంద్రంలో ప్రధానమంత్రితో పోల్చవచ్చు. ముఖ్యమంత్రిని కేంద్రంతో పోలిస్తే ప్రధానమంత్రితో పోల్చవచ్చు. అయితే నియామకం ప్రకరణ 164(1) ప్రకారం ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారు. సాధారణంగా మెజార్టీ పార్టీ నాయకుడిని నియమిస్తారు. అయితే మెజార్టీ ఏ పార్టీకి లేనప్పుడు మెజార్టీ సభ్యుల మద్దతు ఉన్న నాయకుడిని నియమిస్తారు. అసాధారణంగా సంకీర్ణ రాజకీయ అనిశ్చితి పరిస్థితుల్లో మాత్రమే గవర్నర్ తన విచక్షణ అధికారాన్ని వినియోగిస్తారు. అంటే రాజకీయ అనిశ్చితి పరిస్థితుల్లో మాత్రమే గవర్నర్ తన విచక్షణను వినియోగిస్తారు. ప్రకరణ ఎలా గుర్తుంచుకోవాలి? ముఖ్యమంత్రి నియామకానికి సంబంధించిన ప్రకరణ ఎలా గుర్తుంచుకోవాలంటే కోడ్ వచ్చేసి ముఖ్యమంత్రిని ప్రెసిడెంట్గా భావిస్తే గ్రామానికి ప్రెసిడెంట్ ఉంటారు. అదేవిధంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ప్రెసిడెంట్గా మనం అనుకుంటే ప్రెసిడెంట్లోని పిడిని క్యాపిటల్లో రాసుకోవాలి. అప్పుడు పి అంటే 16, డి అంటే 4 వచ్చింది. చూడండి, ముఖ్యమంత్రి నియామకానికి సంబంధించిన ప్రకరణ 164(1) వచ్చింది. మళ్ళొకసారి చూద్దాం. గ్రామానికి ప్రెసిడెంట్ ఉన్నట్లే ముఖ్యమంత్రి రాష్ట్రానికి ప్రెసిడెంట్గా మనం భావిస్తే ప్రెసిడెంట్ని ఇంగ్లీష్లో రాసుకుంటే పిని క్యాపిటల్లో, డిని క్యాపిటల్లో రాసుకుంటే గుర్తుండటం కోసం పి అంటే 16, డి అంటే 4. ఇప్పుడు ముఖ్యమంత్రి నియామకానికి సంబంధించిన ప్రకరణ వచ్చింది. ప్రకరణ 164(1) ముఖ్యమంత్రి నియామకానికి సంబంధించిన ప్రకరణ. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా గుర్తుంటుంది. ఈ కోడ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, స్పీడ్ మ్యాథ్స్ సంబంధించిన ట్రిక్స్ అండ్ కోడ్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్టులు చూడండి.